టీమిండియా ఛాంపియన్ గా నిలిచింది. దుబాయ్ లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఉత్కంఠ భరిత మ్యాచ్ లో భారత్ నే విజయం వరించింది. దీంతో క్రికెట్ అభిమానులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. దుబాయ్ లో కూడా మ్యాచ్ జరిగిన చోట కూడా అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా కూడా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈసారి ట్రోఫీలో భారత్ అన్ని విజయాలే సాధించింది. సెమీస్ లో ఆస్ట్రేలియా పైన రివెంజ్ తీర్చుకున్న ఇండియా ఫైనల్లో న్యూజిలాండ్ పైన రివెంజ్ తీర్చుకుంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి మ్యాచ్ ని క్షుణ్ణంగా చూస్తున్న అభిమానులు ఈ మ్యాచ్ ని కూడా ఉత్కంఠ భరితంగా చూసారు. అయితే కొంచెం స్టార్టింగ్ లో చాలా ఈజీగా విక్టరీ వస్తుందని అనిపించిన మధ్యలో కొంచెం టెన్షన్ పెట్టి ఫైనల్ గా మాత్రం ఛాంపియన్స్ గా నిలిచింది ఇండియన్ టీం. దీంతో బౌలర్స్ అలాగే బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్ అందరి కృషి కూడా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా జరిగిన మ్యాచెస్ అన్నిటిలో కూడా టీమిండియా టీం వర్క్ కనిపిస్తూ వస్తుంది. మనము అభిమానులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళ వర్షన్స్ మనం వింటూ వస్తూ ఉన్నాం. టీమిండియా టీం వర్క్ గురించి కూడా అందరూ చాలా గొప్పగా చెప్పుకున్న దృశ్యాన్ని మనం చూసాం. మనము విజువల్స్ లో చూడొచ్చు. అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. చాలా చాలా ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో విజయం సాధించడంతో ఒక్కసారిగా అందరూ సంబరాలు చేసుకుంటారు. క్రికెట్ అభిమానులు ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు, ప్రతి ఒక్కరు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా సంబరాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మ్యాచ్ జరిగిన దుబాయ్ స్టేడియంలో కూడా అభిమానులు సంబరాలు చేసుకున్న దృశ్యాల్ని మనం చూసాం. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. విన్నింగ్ మూమెంట్ ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన టీం కి అభినందనలు తెలుపుతున్నారు. ఇంతకుముందే ప్రధాని మోదీ కూడా టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆల్రౌండ్ ప్రతిభ కనబర్చిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేశారు ప్రధాని మోదీ. మనం విజువల్స్ లో చూడొచ్చు. బాణసంచాలు కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు క్రికెట్ అభిమానులు. అయితే సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో విజయం సాధించింది ఇండియా. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా విజయాన్ని కైవసం చేసుకుంది. టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది.